ఆచి చికెన్ మసాలా. విజయవాడలో ఉగ్రవాద కార్యకలాపాలు జరుపుతున్నారనే సమాచారంతో ఇంటెలిజెన్స్ చేసిన దాడిలో కీలక ఆధారాలు లభించాయి. విజయవాడలో తీగలాగితే అది కాస్త హైదరాబాద్ లో ఓ మహిళ ఈ వ్యవహారం అంతా నడుపుతున్నట్టు తేలింది. విజయవాడలో నగరంలోని వించిపేటలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు సోమవారం అర్ధరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని పక్కా సమాచారంతో ఈ సోదాలు చేపట్టి ఉగ్రవాద గ్రూపులకు సానుభూతి పరులుగా 3 యువకులు వ్యవహరిస్తున్నట్లుగా గుర్తించారు. మహమ్మద్ రహమతుల్లా, డానిష్, సోహెల్ బేగ్లుగా అదుపులోకి తీసుకున్నారు. ఇక అనంతరం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని వారిని అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు హైదరాబాద్ కు పాకాయి. దీంతో అప్రమత్తమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్ లో సైదా బేగం అనే మహిళను అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను 2 టౌన్ కేసులో విచారిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఉగ్ర లింకుల కేసులో సైదా బేగం కీ రోల్ పోషించినట్టు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉంటే 2025 జూన్ లో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు 3 అరెస్టు చేయడంతో అప్రమత్తమైన సైదా బేగం అండ్ టీం పోలీసులకు తమపై ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇందులో సోహెల్ బేగ్, షరీఫ్, డానిష్ తో పాటు 12 మంది ఈ గ్రూప్ లో ఉన్నారు. వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీలో కార్యకలాపాలను నిర్వహించేందుకు ఈ గ్యాంగ్ సిద్ధమైనట్టు అధికారులు గుర్తించారు. అలాగే ఈ గ్రూప్ లో మిగిలిన సభ్యులైనటువంటి బీహారీ వాసి దిల్కా సహా మిగిలిన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి, తీవ్ర ఆందోళన సృష్టిస్తున్నాయి. ఒక రకంగా ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది. ఉగ్రవాదుల కదలికలు, ఉగ్రవాదుల చర్యల గురించి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే నిన్న ఉదయం తెల్లవారుజామున లెగిసేపటికి ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడింది. నేడు మరొకసారి ఉలిక్కిపడిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే దూరంగా ఉండాలి, ఎవరైతే మన పనుల్లో ఉండకూడదు, ఎవరైతే ఆ పరిసర ప్రాంతంలో కాదు వాళ్ళ గురించి వినకూడదు అనుకుంటామో వాళ్ళు పక్కలో పల్లెంలాగా పక్కనే కూర్చున్నారని తెలిసేపాటికి ఒక్కసారిగా విజయవాడతో పాటు రాష్ట్రమే ఉలిక్కిపడిన పరిస్థితి ఉంది. విజయవాడలో గత 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పోలీసులకి చిక్కిన కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు రకాల అనుమానాలు వచ్చాయి, వాళ్ళ మీద పలు రకాల సమాచారం రావడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నప్పుడు విస్తుగొలిపే ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న 3 కుర్రోళ్లు వారిని విచారించిన అనంతరం అక్కడ ఆ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులకి ఇచ్చే ఆ సమాధానాలు ఇన్ని వాళ్ళు ఆశ్చర్యపోవటం వంతైంది, అవాక్ అవ్వటం పోలీసులు వంతైంది. ముఖ్యంగా ఎవరైతే మహమ్మద్ రహమతుల్లా, డానిష్, సోహెల్ బేగ్ వీళ్ళ 3ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్న సమయంలో వారిని రహస్యంగా తీసుకెళ్లి విచారించారు. విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు బయటకు వచ్చాయి. ఒక మహిళ వీరందరికీ తోడ్పాటుని ఇస్తుంది, ఈ సమాచారం ఇస్తుంది. ఆ మహిళ ఇచ్చిన సమాచారం మేరకు వీళ్ళు కార్యకలాపాలు నడుపుతా ఉన్నారు. ఈ కార్యకలాపాలు మొత్తం వివిధ రాష్ట్రాలకి పాకింది. వివిధ రాష్ట్రాలు మొత్తం ఆ రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి కదలికలు ఉండాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి సోషల్ మీడియా యాక్టివిటీలు కానీ ఉగ్రవాదుల కార్యకలాపాలు కానీ ఏమి చెయ్యాలనేది వీళ్ళ 3 నడుపుతున్నారు. ఈ మహిళ సమాచారం ఇస్తుంది అన్న కొంత సమాచారం అయితే తెలిసి ఉంది. అయితే పూర్తి సమాచారం మనకి ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే ఆ సోహెల్ బేగ్ ని మిగతా 2ని అదుపులోకి తీసుకున్న తర్వాత వారి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు, అధికారులు విచారించారు. ఈ క్రమంలోనే ఈ యొక్క ఉగ్ర కుట్రలు
విజయవాడ నుంచి హైదరాబాద్ కు పాకిన పరిస్థితి ఉంది. గతంలో హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్కటి ఆ గుంటూరు, విజయవాడ, కడప, కర్నూలు, అనంతపురం ఇటు పాకే ఆ పరిస్థితి ఉంది. కానీ నేడు ఒక విచిత్ర ఘటన జరిగింది అనుకోవచ్చు. ఇదొక ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ నుంచి హైదరాబాద్ కు ఒకరి లింకులు పాకాయనంటే ఆ మకాము క్రమంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు మారుతున్నట్లు కూడా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ యొక్క మహిళ ఎవరైతే ఉన్నారో సైదా బేగం అనే మహిళని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఆమెని విజయవాడ తీసుకొచ్చారు. అనంతరం ఆమెని విజయవాడలోని 2 టౌన్ పిఎస్ లో సైదా బేగం ని విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఉగ్ర లింకుల కేసులో సైదా బేగం ఒక కీ రోల్ పోషించినట్లు కూడా అధికారులు గుర్తించారు. 2025 జూన్ లో గుజరాత్ లోని ఏటీఎస్ పోలీసులు ఒక ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడంతో అరెస్టు అప్రమత్తమైన సైదా బేగం అండ్ టీము పోలీసులు తమపై ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వాళ్ళు కనపడకుండా తిరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇన్స్టాగ్రామ్ లో ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో ఈ యొక్క సంస్థనైతే వారు మరలా నెలకొల్పారు. ఈ సంస్థతో మరలా ఉగ్ర కార్యక్రమాలు నడుపుతా ఇప్పుడు పట్టుబడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇందులో సోహిల్ బేగ్, షరీఫ్, డానిష్ తో పాటు మరి కొంతమంది కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇంకొక 12 మంది ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ 12 మంది వీళ్ళు ముగ్గురు 15 మంది కూడా మొత్తం ఒక గ్రూప్ గా ఉన్నారు. ఈ గ్రూప్ మొత్తం కూడా వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీలో ఈ యొక్క కార్యకలాపాలను నిర్వహించేందుకు కూడా ఈ యొక్క గ్యాంగ్ తయారైంది. ఆ గ్యాంగ్ నుంచి సమాచారం వస్తుంది. మళ్ళీ గ్యాంగ్ దగ్గర నుంచి సమాచారం వెళ్తుంది. మొత్తానికి పెద్ద రాష్ట్రాలైన మన భారతదేశంలోనే పెద్ద రాష్ట్రమైన వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ ఇవన్నీ కూడా భారతదేశానికి కంచుకోటలు అనాలి. భారతదేశానికి అత్యున్నతమైన ఎక్కువ జనాభా కలిని జనసాంద్రతతో పాటు ఆర్థిక వ్యవస్థ గాని, కార్యకలాపాలు గాని భారతదేశంలోనే ఈ యొక్క 5 రాష్ట్రాలు దృష్టి ఎప్పుడు కూడా ఎలక్షన్ వచ్చినా ఏదొచ్చినా కానీ ప్రధానంగా ఉండి ఈ యొక్క 5 రాష్ట్రాల మీద ఈ గ్యాంగ్ ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి ఆల్ మాలిక్ ఇస్లాం యూత్ పేరుతో ఈ రాష్ట్రాలలో కార్యకలాపాలు నడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ గ్యాంగ్ ముఖ్యంగా మిగిలిన సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ మిగిలిన సభ్యుల కోసం బీహార్ వాసి అయిన దిల్కష్ సహా మిగిలిన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు పెట్టారు. ఆ యొక్క గాలింపు చర్యలు చేపడుతున్న దాంట్లో కొంత మేరకు ఎన్ఐఏ సపోర్ట్ కూడా తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఎన్ఐఏ సపోర్ట్ తో ఈ యొక్క కదలికలను గాని మరొక 12 మందిని గాని పట్టుకునేందుకు పక్కా ప్రణాళికతో అధికారులు అయితే ముందుకు అడుగులేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ యొక్క దాడులు కీలక సూత్రధారిగా వ్యవహరిస్తూ ఈ 12 మందిని వ్యవహారంతో పాటుగా ఏమి కదలికలు, ఏమి ఈ యొక్క గ్రూపు ఏదైతే ఉందో ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్, ఈ గ్రూపు ఎలాంటి కార్యక్రమాలు నడపాలి, ఎలాంటి సోషల్ మీడియాలో భారతదేశాన్ని డ్యామేజ్ చేయాలి, భారతదేశంలో ఎక్కడ అల్లర్లు సృష్టించాలి, ఏదన్నా గొడవ జరిగితే దానికి అనుకూలంగా అల్లర్లు సృష్టించే విధంగా కూడా ఎలాగ నడపాలి, దాంతో పాటు అల్లర్లు సృష్టించేందుకు ఎక్కడెక్కడ ఎలాంటి ప్రయత్నాలు జరపాలి అనే దాని మీద ఎలాంటి పాత్రలు పోషించారు, వీరి వల్ల ఎక్కడెక్కడ ఎలాంటి గొడవలు జరిగాయి, గొడవలు రావడానికి ఇంకా ఏం చేయబోతున్నారనే దాని మీద అయితే ఇంకా వీరిని కోర్టు అనుమతి తీసుకున్న నేపథ్యంలో వీరిపైతే విచారణ ఇంకా ముమ్మరంగా సాగుతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర్.